క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు శివలింగాన్ని అవమానించాడు. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో జరిగింది ఈ ఘటన. ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు అరుణ్ పన్నాలాల్ ఈయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి, ఈ పోస్టు చాలా దరిద్రంగా, వినడానికి చండాలంగా, చెప్పుకోవడానికి అసహ్యంగా, మీ ముందు చెప్పడానికి సిగ్గుగా, మీరు మరొకరికి చెప్పడానికి ఇబ్బందిగా అనిపించేటువంటి అంశం. ఆయన ఎంత దారుణంగా ఎలాంటి కామెంట్ ఏం చేశాడో అని మీరు అనుకోవచ్చు. శివలింగం అట చూడడానికి శుంఠి చేయబడిన పురుషాంగం లాగా ఉంటుంది. మేబీ ఇలాంటి ఇంత దరిద్రమైన కామెంట్స్ బహుశా నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఇతను ఏం చెప్పదలుచుకున్నాడంటే, శివుడు కూడా ఇస్లాంకి చెందినటువంటి వ్యక్తి అనే ఒక వార్తని బయట ప్రపంచానికి విషప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. అంటే హిందువులకి స్వతహాగా దేవుళ్ళు లేరు, ఈజిప్ట్లో ఉన్నటువంటి దేవుళ్ళను కాపీ కొట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రబుద్ధులు, బుద్ధి లేని వెధవలు సోషల్ మీడియా మొత్తం పోస్టులు పెట్టు. ఎంతకంటే సిగ్గుచేటు, దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అసలు హిందూ మతం ఏనాడు పుట్టిందో, ఆ దేవుళ్ళ హిస్టరీ ఏనాడు ముద్రించబడిందో, ఆ చరిత్ర ఇప్పటికీ ఎవడు కనిపెట్టలేదు. భూమి పుట్టినప్పుడు హిందూ మతం పుట్టిందని చాలా మంది చెప్తారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు, ఇతిహాస గాథలు, గొప్ప గొప్ప వీరులు ఈ భూమి మీద జన్మించారు. హిందూ మతాన్ని కాపాడడానికి ఎంతో మంది రాజులు తమ ప్రాణాలను కూడా అలాంటి గొప్ప హిందూ మతాన్ని ఒకడేమో ఇస్లాంకు సంబంధించింది అంటాడు, ఒకడేమో ఈజిప్ట్ నుంచి కాపీ కొట్టారంటాడు, ఒకడేమో మరొక మతంలో పుట్టింది అంటాడు, ఒకడేమో యేసు ప్రభు నుంచే మిగిలిన మతాలన్నీ వచ్చినాయి అంటాడు. అంటే ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ఇట్లాంటి విష ప్రచారం చేస్తే మతాల మధ్య గొడవలు కాక ఏమవుతాయి? ఇప్పుడు ఇతను ఈ పోస్ట్ పెట్టాడండి, హిందువుల మనసు నొచ్చుకుంటుందా లేదా, గొడవలు అవుతాయా లేదా? అదేమంటే కొంతమంది ఈ వీడియో మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదో హిందువులకు మేలు చేసినట్టుగా, హిందువుల తరపున ఏదో మాట్లాడినట్టు చెప్పినంతసేపు చెప్పి హిందువులు ఎవరిని కామెంట్ చేయట్లేదా? ఎందుకు హిందువులు వేరే మతాలను తిడుతున్నారు? బైబిల్ని ఎందుకు తిడుతున్నారు? ఖురాన్ ఎందుకు తిడుతున్నారు? ముస్లిమ్స్ని ఎందుకు తిడుతున్నారు? క్రిస్టియన్స్ని ఎందుకు తిడుతున్నారు అని అంటున్నారు. హిందువులు తిట్టడం, టార్గెట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో మొదలుపెట్టి, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది హిందువుల్లో ఆగ్రహం వచ్చింది, రెవల్యూషన్ వచ్చింది, చైతన్యం వచ్చింది. ఎట్లయినా మనం కూడా ఎదురుదాడి చేయాలని డిసైడ్ అయ్యి వీళ్ళు కూడా బూతులు తిట్టడం మొదలు. తరతరాలుగా మన దేశంలో క్రైస్తవం ఉంది. క్రైస్తవులు మొదటి నుంచి హిందువులు అవమానిస్తూనే ఉన్నారు. వాళ్ళు చెట్టుకు మొక్కుతారు, పుట్టకు మొక్కుతారు, జంతువుకు మొక్కుతారు, మనిషికి మొక్కుతారు, అందరినీ దేవుడు అంటారు, తండ్రి కాళ్ళకి దండం పెడతారు, తల్లి కాళ్ళకి దండం పెడతారు, విగ్రహారాధన చేస్తారు, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారు, హారతి వెలిగిస్తారు, పూనకు వచ్చినట్టు ఊపి, ఇట్లాంటివన్నీ చేస్తూ కామెంట్స్ చేశారు. ఈవెన్ ఒక ఏరియాలో హిందువులు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కూడా మైక్ పెట్టి, మీరు పరమ అపరాధం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, విగ్రహారాధన చేసి వచ్చేయండి క్రైస్తవంలోకి, పాపాలన్నీ తొలగిపోతాయి. ఎవరిదాకా ఎందుకు నాకే ఫేస్బుక్లో మెసేజ్లు పెడుతూ ఉన్నా, పోస్టులు పంపిస్తూ ఉన్నా, అన్నా నువ్వు క్రైస్తవంలోకి వచ్చాయన్నా, అక్కడ చాలా బాగుంటుందన్న, స్వర్గం లభిస్తుంది, చనిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుందన్న. చనిపోయాక అద్భుతమైన లైఫ్ ఏంటారు నాకు అర్థం కాదు. లేదంటే మీరు శిక్షించబడతారన్నా, పాపులన్నా మీరు అని చెప్పి నాకే మెసేజ్లు. కొన్నిసార్లు ఈ విషయం తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఎవడి కాడు ఎంత అమాయకంగా ఉన్నారంటే, ఒక్కొక్కడు ఈవెన్ కొంతమంది నా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారంటే, యేసు తప్ప మరో దేవుడు లేడు, ఎవడరా మీరు, రాముడు దేవుడా, కృష్ణుడి దేవుడా, ఎండరా మీరు హిందువులు, బుద్ధి లేదా? ఈ పోస్టులు చూసినప్పుడు వాళ్ళ అమాయకత్వాన్ని చూసి నవ్వాలనిపిస్తే వాళ్ళని అలా మార్చేశారు, హిప్నటైజ్ చేశారు. చూస్తున్నావు, నా వైపే చూస్తున్నావు, చూడు, ఇలాగే చూడు, నువ్వు క్రైస్తవంలోకి వచ్చావు, వచ్చేసావు, వస్తున్నావు, హప్స్ అంటే వచ్చేది. తర్వాత తిడుతున్నావు, నువ్వు హిందువుల్ని తిడుతున్నావు, రాముణ్ణి తిడుతున్నావు, కృష్ణుడు ఉమనైజర్ అంటున్నావు, హచ్ అంటే వీళ్ళు చదువుకున్నటువంటి మూర్ఖులు కూడా చాలా మంది చర్చికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుని ప్రార్థించడం మానేసి ఇతర మతాలని దూషించడం మొదలు. మీరు చర్చికి వెళ్ళండి, ప్రేయర్ చేసుకోండి, దేవుణ్ణి నమ్ముకోండి, నేను కాదను, తప్పుపట్టు. ఎవరికైనా నచ్చిన మతాన్ని అనుసరించేటువంటి ఫ్రీడమ్ ఈ దేశంలో రైట్ మీకుంది, దాన్ని నేను తప్పుపట్టు. మీరు ఎప్పుడైతే చర్చి లోపలికి వెళుతున్నారు అప్పుడు వేరే మతాలను దూషించడం మొదలు. మీరు దూషిస్తే అవతల మతం అనుసరిస్తున్న వ్యక్తులు చేతులు కట్టుకుని కూర్చోరు కదా ఎల్లకాలం. అందుకే ఇప్పుడు వీళ్ళలో రెవల్యూషన్. ఒక 5 years బ్యాక్ ఎందుకు తిట్టలేదండి క్రైస్తవులను ఎవడో? ఒక 10 years బ్యాక్ క్రైస్తవాన్ని ఎవడో ఎందుకు విమర్శించలేదండి? ఈవెన్ నాలాంటి వ్యక్తులు కూడా. ఇప్పుడు ఈ విషయం నేను మీకు చెప్పాను కదా, ఇది కూడా చెప్పాను నేను గతంలో. ఎందుకనంటే హిందువుల్లో ఆ బోని వాళ్ళు వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటూ వాగుతున్నారు. వాళ్ళు వాగినంత మాత్రం మన దేవుడికి ఏమన్నా నష్టమా, మనకేమన్నా నష్టమా, మనకేమన్నా మచ్చ, ఆకాశం మీద ఉమ్మితే మొహమే పడిద్ది అని చెప్పి కామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ అట్లా కామ్ అయ్యే పరిస్థితి. వడాడు అనేది అని కొంతమంది వస్తున్నారు. అంటే ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారో ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక వ్యక్తిని పదే పదే అంటున్నామంటే వాళ్ళు తిరగబడరు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించడానికి గాంధీ గారి కాలం కాదు, ఇది మారిపోయింది. మీరు చెంప కొట్టారని ఇంకో 2 చెంపలు పడపడా వాయించేస్తారు. మీరు అంటం మొదలు పెట్టారు, వీళ్ళు చేయటం మొదలుపెట్టారు. నేను కాదనట్లేదు, హిందువులు బైబిల్ని తిడుతున్నటువంటి విషయం నేను కాదనట్లేదు. కానీ అందరు హిందువులు కాదు, కొంతమంది తిడుతున్నారు. అలానే అందరు క్రైస్తవులు వేరే దేవుళ్ళని అవమానించుకున్నారు, కొంతమంది అవమానిస్తారు. చెడ్డవాళ్ళు వాళ్ళలోనూ ఉన్నారు, వీళ్ళల్లోనూ ఉన్నారు. మంచి వాళ్ళు వీళ్ళల్లో ఉన్నారు, వాళ్ళల్లో. దొంగ బాబాలు ఉన్నారు, దొంగ పాస్టర్లు.
లేదంటారా? నా మాట కాదంటారా? మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు ఈ క్రైస్తవ ఫోరం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన అరుణ్ పన్నాలాల్ పెట్టినటువంటి పోస్ట్, హన్స్రాజ్ గోయల్ అనే వ్యక్తి ఓ FB పేజ్కి అడ్మిన్గా ఉంది. ఆయన పోస్ట్ పెడుతూ ఉంటాడు, హిందూ మతాన్ని నిత్యం విమర్శిస్తూ ఉంటాడు. ఆయన పేజీలో ఈయన ఒక పోస్ట్ పెట్టాడు, అరుణ్ పన్నాలాల్. అదే ఇందాక నేను చెప్పినటువంటి దరిద్రమైన పోస్ట్. గతంలో కూడా సాయాని ఘోష్ లాంటి వ్యక్తులు శివలింగానికి కాండం దొరికి ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టారు. అంటే ఏం చెయ్యరు వీళ్ళు, ఏం మాట్లాడతారులే వీళ్ళ బాగుందా, కానీ మన ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టుకోవచ్చు అనే అటువంటి ఆలోచనలో ఉన్నా. కాకపోతే వీళ్ళు చేసినటువంటి పని నేను అప్రిషియేట్ చేస్తాను. ఎవరు? బజరంగ్ దళ్ వాళ్ళు పద్ధతిగా వెళ్ళి కేసు పెట్టి అతను చేసినటువంటి పని పోలీసులకు అప్పచెప్పి FIR నమోదు చేయించి చాలా పద్ధతిగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇది చెయ్యాలి మనం. దయచేసి ఎవ్వరు మన మతాన్ని అన్నాడని గొడవ పెట్టేసుకోవడం, వాడి మతాన్ని మీరు అంటాం, ఇట్లాంటివి చేయొద్దు. ప్రతిదానికి వాళ్ళ లా ఉంది, దాని ప్రకారమే బాగా. కంగారు పడి గొడవలు పెట్టుకోవద్దు, మీరు గొడవల్లో ఇరుక్కోవద్దు. ఇదే నేను కోరుకున్నాను. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అరుణ్ పన్నాలాల్ లాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో నిత్యం హిందుత్వాన్ని ట్రోల్ చేస్తూనే ఉంటారు. జల్లెడేసి వెతికి పట్టి వాళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తే బాగుంటుంది అనేది నాకు. తప్పకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.